నేను మీ కేఎస్ నాయుడు, కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు మాట్లాడేదానికి, ఎలక్షన్ తర్వాత మాట్లాడటానికి చాలా వ్యత్యాసం ఉంది. సో రాజకీయ అధికారం కోసం నాయకులు ఏమైనా స్టేట్మెంట్లు ఇస్తారు, ఎలాంటి హామీలైనా ఇస్తారు. అవి ఆచరణ సాధ్యమైతే సాధ్యం కావాలని పక్కన పెట్టేస్తే అధికారం కోసం ఏమైనా మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకి రాకముందు సూపర్ 6 అనేది తీసుకొచ్చింది. సో అదే సూపర్ 6 విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాల విషయంలో సంవత్సరానికి 70-80 వేలు ఖర్చు అవుతుంది, వల్ల కావట్లేదని అంటేనే దీన్ని విమర్శించినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం అదలాకుతలం అయిపోతుంది, సర్వనాశనం చేశాడు అని మాట్లాడినటువంటి కూటమి నాయకులు ఎలక్షన్ చివరిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే కూడా అదనంగా ఇవ్వడం, అంటే రకరకాలైనటువంటి స్కీమ్స్ని పెంచి ఇవ్వడం అనేది అది సాధ్యమా అసాధ్యమా అన్నది ఆ రోజు కూటమి నాయకులకు తెలియదా, లేకపోతే చంద్రబాబుకి తెలియదా, పవన్ కళ్యాణ్కి తెలియదా, భారతీయ జనతా పార్టీ తెలియదు. భారతీయ జనతా పార్టీ తప్పిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేటువంటి యొక్క పథకాలకి మాకు సంబంధం లేదని చేతులు తీసినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6ని తీసుకురావడం జరిగింది. అదే తరుణంలో 14 లక్షల కోట్ల అప్పు ఉంది అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నవరత్నాలకే అంత ఖర్చు అయితే మరి సూపర్ 6 ఇంకెంత ఖర్చు అవుతుంది అన్నది కూడా బేరీజ్ వేసుకోవాలంటే రాష్ట్ర ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో ఇవ్వాలి. సార్ మొత్తానికి నేను చేస్తాను, సంపద సృష్టిస్తాను అన్నాడు. మంచిదే, రాష్ట్రాన్ని వృద్ధిబాటలో నడిపిస్తానండి. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి రాష్ట్రాన్ని డెవలప్ దిశగా తీసుకెళ్తాడని ప్రజలందరూ కూడా నమ్మడం జరిగింది. సో ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఈ సూపర్ 6 సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుతూ ఈ సూపర్ 6కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్ని వేల కోట్లు అవుతుందో అర్థం కావట్లేదు, భయమేస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయలేము అన్నారు. సో ఇంప్లిమెంట్ చేయలేమని తెలిసి కూడా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, ఆర్థిక పరిస్థితి బాగలేదు అని తెలిసి కూడా అమలు చేయలేనటువంటి హామీలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? సో దాని మీద బాబు గారు ఎలా మాట్లాడారనేది ఆ వీడియోని కూడా జడ్జ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే రాజకీయ నాయకులు మాట మీద నిలబడాలా, ప్రజలకు ఏదైతే అవసరమో అదే ఇవ్వాలా, ఏదైతే సాధ్యమో అదే ఇవ్వాలా. సాధ్యం కానటువంటి అమలు చేయలేనటువంటి పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? సో బాబు గారి యొక్క మాటలు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలుగుతారు, అవునా కాదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా